రాజకీయం అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండింటిలో కూడా రంకెలేస్తూ ఉంది. ఈ రంకెలతో సామాన్యులు బెంబేలెత్తిపోతూ ఉంటే, కన్ఫ్యూజన్ కి గురవుతూ ఉంటే, రాజకీయ నాయకులు మాత్రం ఏ పార్టీ నుంచి పోటీ చేయాలి, ఏ స్థానం నుంచి పోటీ చేయాలి, ఎక్కడి నుంచి పోటీ చేస్తే మనం గెలుస్తాము, మనం గెలవాలంటే చేసిన అభివృద్ధి చెప్పాలా, చేయాల్సినటువంటి అభివృద్ధి చెప్దామా, లేకపోతే ఎటువంటి మాటలు చెప్దాము, ఇచ్చినటువంటి ఎటువంటి హామీలు నెరవేర్చామని వాళ్ళకి గుర్తు చేద్దాం. ఇది ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల పరిస్థితి. మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటి అన్నప్పుడు అది తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోతోంది అధికార పక్షంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల గురించి. ఒకప్పుడు రాజకీయాల్లో మాకు ఆ నియోజకవర్గంలో చాలా మంది తెలుసు, టికెట్ ఇవ్వండి అని అడిగేవారు. ఇప్పుడు పూర్తి రివర్స్, నేను ఆ నియోజకవర్గంలో ఎవరికీ తెలియదు, టికెట్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇది ఓ సీనియర్ టీడీపీ నేత కామెంట్. దీని గురించి మనం మాట్లాడడానికి ముందు ఎప్పుడెప్పుడు ఏ నాయకులు ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారో గమనిస్తే సరిపోతుంది. ఇక ఏపీలో ప్రస్తుతం కొన్ని అసెంబ్లీ స్థానాల్లో ఆల్రెడీ ఉన్నటువంటి అభ్యర్థుల పట్ల స్థానిక వ్యతిరేకత ఉందని, ప్రస్తుతం వారు వేరే స్థానాల వంక చూస్తూ ఉన్నారన్నది నిజం. ఇక పార్లమెంట్ స్థానాలకి విషయానికి వచ్చినట్లయితే, ముఖ్యంగా నర్సరావుపేట పార్లమెంట్ స్థానానికి గనక వచ్చినట్లయితే అక్కడ సిట్టింగ్ గా ఉన్నటువంటి రాయపాటి సాంబశివరావుకి హ్యాండ్ ఇవ్వటం ఈసారి ఖాయమని తెలుస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణం ఏమిటి అంటే అక్కడ ఆయనకున్నటువంటి అనారోగ్యం అయితే, మరొకటి వచ్చే ఎన్నికల బరిలో ఆయన నిలిచేందుకు సరైన ఆర్థిక వనరులు ఆయన దగ్గర లేవని. అందుకే ఆర్థికంగా శక్తివంతంగా ఉన్నటువంటి వ్యక్తిని నర్సరావుపేట నుంచి పార్లమెంట్ బరిలో దించాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక గతంలోనే పోలవరం ప్రాజెక్టు దక్కించుకున్న ట్రాన్స్ట్రాయ్ కంపెనీ, ఈ కంపెనీ మరెవరిదో కాదు, రాయపాటి సాంబశివరావుది. మరి ఈ ట్రాన్స్ట్రాయ్ కంపెనీ చంద్రబాబు కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఎందుకంటే ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి అప్పగించిన పోలవరం పనుల్ని ఆ కంపెనీ నుంచి లాక్కొని నవయుగ కంపెనీకి అప్పచెవటం. ఇక్కడ లాక్కొని అనడానికి ప్రధాన కారణం ఏంటంటే ట్రాన్స్ట్రాయ్ కంపెనీ చేస్తున్న పనుల్లో జాప్యం. పోలవరం అనుకున్న గడువుకి ఖచ్చితంగా అవ్వదు ట్రాన్స్ట్రాయ్ చేస్తే, అందుకని ఖచ్చితంగా మీరు తప్పుకోవాల్సింది వేరే కంపెనీకి ఇస్తామని ప్రభుత్వం పట్టుబడటం, దానికి ట్రాన్స్ట్రాయ్ కంపెనీ ఒప్పుకోవటం, ఇవన్నీ జరిగిపోయాయి. సో దానికోసం ఇక్కడ త్యాగం అన్నటువంటి మాట వాడాల్సి వచ్చింది. ఇక మరి నర్సరావుపేట పార్లమెంట్ స్థానం గనక రాయపాటి సాంబశివరావు కాదు అంటే ఆయన మౌనంగా కూర్చుంటారా అన్నదే ఇక్కడ అసలు విషయం. ఆయన సైలెంట్ గా అసలు కూర్చోరు అన్నటువంటి టెన్షన్ కూడా పార్టీ వర్గాల్లో ఉంది. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి అన్నప్పుడు రాయపాటి కుమారుడికి అసెంబ్లీ సీటు ఇవ్వడం ద్వారా ఆ సమస్య నుంచి బయటపడాలనేది చంద్రబాబు ప్లాన్ గా చెబుతూ ఉన్నారు. మొత్తానికి ఈసారి ఏపీలో చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావాలంటే భారీ ఎత్తున సీట్లు మార్చాల్సిన పరిస్థితి ఉందని, అయితే అది ఎంత మేర సాఫీగా సాగుతుంది అన్నది ఇక్కడ తెలియాల్సి ఉంది. అదే విధంగా టికెట్ దక్కన వారు మౌనంగా ఉంటారా లేక తిరుగుబాటు జెండా ఎగరేస్తారన్నది కూడా తెలియాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ముందు మనం ఏదైతే చెప్పామో, నాకు అక్కడ ఎవరూ తెలియదు, నాకు అక్కడ సీట్ ఇవ్వండి అని, దాని వెనుక ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టగలరో, ఎవరైతే పార్టీ జెండా చూపి మాత్రమే గెలవగలరో అటువంటి వారు వేరే స్థానాలను చూసుకుంటున్నట్లుగా తెలుస్తూ ఉంది. అందుకే నాకు అక్కడ ఎవరూ తెలియదు, అక్కడ పార్టీనే కీలకంగా చూపించి పార్టీ జెండాను చూపించి నేను గెలుస్తాను అని ఏ అభ్యర్థి అయితే చెప్తారో ఆ అభ్యర్థికి అటువంటి సీటు ఇవ్వాలని కొంత అధినాయకత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒకప్పుడు రాజకీయం అంటే స్థానికంగా ఎవరైతే గొప్పగా తెలిసిన వారు ఉన్నారో వారికి ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం ఎవరైతే పార్టీని బలోపేతం చేస్తారో వారికి సీట్ ఇచ్చే విధంగా ఉంది ప్రస్తుత రాజకీయ పరిస్థితి.